పెట్టినావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెప్పిండు మీకు? ఏం చెప్పిండు రవి? నాకు మాట్లాడుతున్నా కదా, మాట్లాడితే తప్ప? రాగానే అడగకుండా కొట్టినప్పుడే నీ వాల్యూ తగ్గిపోయింది. నాకు అర్థమైందా? ఒక పోయి చెప్పినవు ఆమె కళ్ళతో చూసిందా? నువ్వు ఆగు, నువ్వు ఆగు. నాకు రాదనుకుంటున్నావు కొట్టుడు? నాకు రాదనుకుంటున్నావా? నువ్వు వెనక ఇంకో నీకు అర్థమవుతుందా చెప్తున్నా. ఎట్లా కొట్టినాను? ఓడో ఏదో చెప్తాడు, నమ్మవు. నన్ను అసలు నన్ను నమ్మేనే నమ్మవు. నేను అదే నా ప్రాబ్లం స్టార్టింగ్. ఈరోజు వీడియో వచ్చిందంటే ఒక డిఫరెంట్ వీడియో చేయొచ్చు. అది డిఫరెంట్ వీడియో చేయాలంటే ఒక స్పెషల్ పర్సన్ కావాలి. స్పెషల్ పర్సన్ ఎవరంటే ఇగో మై ఫ్రెండ్. ఇలాంటి జంబలాంటి జంగడ బంబలు ఎక్కడ తీసుకొస్తున్నావు? అరే మా ఫ్రెండ్స్ అన్న. ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ ని? ఫ్రెండ్స్ ఉండద్దా అన్న? నీకు ఒక్కడికే ఉంటారు వాళ్ళందరూ. అయ్యా గర్ల్స్ లో అన్న, గర్ల్స్ లో ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం తప్ప అన్న? ఏమో ఈ ఒక్కడే ఉంటాడు. కట్టప్ ఒక్కడ లేడు తెలుసా? ఇప్పుడు చెప్పి ఏం చేద్దాం? వీడియో ఎట్లా చేద్దాం? ఈరోజు వీడియో వచ్చిందంటే మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు చెట్లు తుప్పల్లో. ఏం చేస్తానంటే కట్టప్ రైడు ఇక్కడ హర్ష వేరే అమ్మాయితో ఎవరితో అక్కడ మాట్లాడడం నేను చూసా అని చెప్పి తీసుకొస్తా, చూపిస్తా. ఏం చేస్తా మాట్లాడు, ఏమైంది ఏం లేదు, ఫ్రెండ్ జస్ట్ వచ్చింది కలవడానికి అంటే ఇక్కడే ఏదో చెప్పు. తర్వాత ఆడ ఏం చేస్తాడు నాకు తెలిసి ఖుషికి చెప్పమని నేనే వాడికి ఎక్కిస్తా చెప్తాడు. ఖుషిని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఆ తుప్పల్లోంచి ఈ అమ్మాయి చున్నీ ఉంటుంది చూడు, ఈ చున్నీ వేరే అబ్బాయికి వేసి అక్కడ పెట్టచ్చు, కనిపిస్తుంది. ఆ ఖుషి బొబ్బు గడ్డి వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ అమ్మాయి కనిపిస్తుంది. అబ్బాయి ఉంటుంది అబ్బాయి తీసుకుంటారు. ఏం చేస్తున్నాం? ఇంత నీకు ఒక మంచి ఛాన్స్ ఒకటి ఇస్తాం. నేను అందరూ గలీజ్ చేస్తున్నారు, అందరి దగ్గర నేను మంచి చేయడానికి ఒకటి చెప్తా. చూద్దాం. అరే మరి వీడియో పెట్టి ఏం చేస్తుంది? వీడియో పెడితే తెలుస్తుంది. చెప్పాలా వద్దా? ఏం చేయాలి వద్దా? చెప్పురా నాయన, మొత్తం ప్రతి వీడియోలో గలీజ్. అందుకే గలీజ్ కావద్దు. ఈ వీడియోలో మంచి నీ మీద అందరికి పాజిటివ్నెస్ వస్తుంది. ఏంటంటే మన హర్ష వేరే అమ్మాయితో తుప్పలో ఉన్నారు. నేను నమ్మరా నాయన, నువ్వు మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. నిజం చెప్తే ఎవరు నమ్మరు. సరే చూపిస్తుందా? నిజం చెప్పు మరి. ఒకవేళ లేకపోతే అడుగు నాటు అయితే. అరే ఏంట్రా ఇది? ఏం చేసినాం? మా ఫ్రెండ్ మాట్లాడుతున్నా. సరే పోతలేందిరా మీ ఫ్రెండ్? నేను చెప్తే నమ్మట్లేదు. అరే ఒరే ఎంత మంది జీవితాలతో ఆడుకుంటావు. ఒకరోజు ఆమె చేస్తే ఒకరోజు ఏం చేసి ఫ్రెండ్స్ నీకు ఒక్కనికే ఉన్నారా? అరే ఇంత గలీజ్ చేద్దాం ఏమనుకుంటారా? ఒక ఫ్రెండ్ తో గలీలో నించు. నేను ఎందుకు తీసుకొచ్చాను? నమ్మట్లేదు కాబట్టి తీసుకొచ్చా. చూసావా, వదిలేసావా, వెళ్ళిపోవాలంతే. పోతున్నారా? ఏం మాట? ఇప్పుడే వచ్చిన ఇప్పుడు. అరే మనకి వాళ్ళు ఏడుంటా నీకెందుకు రా బండి తిని పోతున్నా వాళ్ళు ఉండరు. ఇప్పుడే వచ్చినామో అన్నా ఒక 10 నిమిషాలు మాట్లాడబోతామన్నా. ఏం చేస్తలేను. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం బయట పోతే మాట్లాడలేమని ఇక్కడ మాట్లాడుతున్నా. మంచోళ్ళే. నిన్ను ఒకటి పిలిచిండి ఇడికి అసలు ఫస్ట్. మళ్ళా నేను చెప్తే నమ్మేవని చెప్పు. నేను నమ్మలేనురా నాయన, వాడు ఆ పొదల్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు తెలుసు కదా నీకు. ఈ విషయం నువ్వు బబ్బుగాడు నమ్ముతాడు. బబ్బుగాడు నమ్మడు. నమ్మడు. వాళ్ళందరికీ నువ్వు చెప్పు. ఖుషి నమ్ముతుంది నేను చెప్తే. అందుకే వాళ్ళని తీసుకొచ్చి చూపించు. నర్రాబాయ్ వాడు రోజు ఒక అమ్మాయితో ఎట్లా తిరుగుతున్నాడు. నువ్వు వెళ్ళు. ఇక్కడ నుండి చూస్తా. వెళ్ళిపోయాక మళ్ళా నాకు ఫోన్ చేయరా? నేను చెప్తుంటా, నేను చూస్తుంటా, నువ్వు వెళ్ళిపో. ఫోన్ చేయ నువ్వు వెళ్ళు. సరేనా? నేను చూస్తూ ఉంటా ఇక్కడ నుంచి. సరే రైట్. సరే రైట్. ఇప్పుడు వాడు ఖుషిగా బొబ్బుగా చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే చేంజ్ చేసేచ్చు. సీరియస్ ఉండాలి. ఎప్పటి నుంచి ఉన్నావు అంటే ఇక్కడ ఏం చెప్తావు? 1 అవర్ నుంచి నువ్వే కదా నాతో మాట్లాడి ఇప్పుడే ఏదో వెళ్ళిపోయాను చెప్పు. ఇప్పుడే కదా నువ్వు తుప్పల్లో అన్నావు, అమ్మాయిలు అన్నావు, ఏదో అన్నావు చెప్పు. ఇది చున్నీ కాదు, షాల్ అంటే లైక్ షాల్ టైప్ అని అర్థం. లోపలికి వెళ్ళి వైట్ షర్ట్ కాబట్టి షాల్. A few minutes later. పంపించారు కొన్ని ఉన్నా.
చేస్తుంది చూడు ఒకసారి చెప్తే నమ్మినావా? ఏమేమి నమ్మినావా? ఏం చేస్తున్నావు? పెట్టినావా? ఎవరు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేసినాను? ఎవరు ఏందెవరు ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితోని? ఒకరు పడంగానే ఒకరు కాగానే ఒకరు ఏం చెప్పిండు? ఏమొస్తుంది? ఏం చెప్పిండు? అది చెప్పు. నువ్వు చూసినావా? నీ కళ్ళతో చూసినావా? ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఏం చూపిస్తావు? ఏం చెప్పిండు? మీకు ఏం చెప్పిండు రవి? నాకు చెప్పు. ఏం చెప్పిండు? మాట్లాడుతున్నా కదా, మాట్లాడితే తప్ప? ఇక్కడ ఎవరు మాట్లాడతారు? ఏడ మాట్లాడాలా? ఏడ మాట్లాడు. ఏడికి తీసుకొని మాట్లాడాలా? తీసుకోవడం అవసరం. మనం ఇక్కడ రెగ్యులర్ గా ఒక్క నిమిషం ఆగు. ఎందుకు అంత ఉరుకులాడుతున్నావు? ఎందుకు నీకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతెందుకు మాట్లాడుతుంది? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నీకేం చెప్పిర్రు? నీకేం చెప్పిర్రు అని అడిగిన. ఎవరితోనో మాట్లాడుతున్నా అని చెప్పా. నువ్వు చూసినావా? నీ కళ్ళతోని చూసినావా? ఇంకో నేను కూడా వేసుకుంటా ఇప్పుడు చున్ని. ఇప్పుడు వేసుకుంటా నేను. చూసినావా? నీ కళ్ళతో చూసినావా? ఇట్లా కొడతావు నువ్వు నమ్మవు. అదే ఇక ఇదే నీకు ఓడో వచ్చి ఒక్క నిమిషం ఓడో వచ్చి 100 చెప్తారు. వచ్చి కొట్టేసి ఒక్క మాటని అడిగినావు ఇక్కడ నించొని, అరే ఇట్లా అయిందంట అని అడిగినావా? నేను చూపిస్తా. ఎట్లా మాట్లాడితే ఏం మాట్లాడాలి చెప్పు. నేను చున్నీ చూసినా. చున్నీ చూసినావు? నువ్వు చున్నీ చూసినావు. వచ్చి నన్ను ఏం అడగాల? ఎవరు ఆమె? నీకు అక్క అవుతుందా చెల్లి అవుతుందా అని అడగాల. తీసుకొచ్చి నించోటి మాట్లాడద్దా? తప్పు ప్లేస్ ఎందుకు అన్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకొస్తావు? చాడీలు చెప్పి ఎట్లా తీసుకొస్తావు? చెప్పింది చెప్పాలా? మాట్లాడుతున్నా చెప్పి మాట్లాడుతున్నా. నేను చూపిస్తాను. నేను చూపిస్తాను. నీ పనామేనా పిలుస్తున్నావు? ఏం సంబంధం అన్నా? నీకేంది? ఏం కావాలి నీకు? ఎందుకు ఈ పుల్లలు పెడుతున్నావు ఇప్పుడు? ఈమె కంటే ఏం చెప్పినా వస్తుంది, కొట్టేస్తుంది. కొట్టుడు తప్ప ఏం తెలియదు ఈమెకి. నువ్వు పుల్లలు పెట్టుడా? నువ్వు సిగ్గుండాలరా, కొంచెం అన్న సిగ్గుండాలి. ఫ్రెండ్షిప్ అది, దీన్ని ఫ్రెండ్షిప్ అని ఎవడైనా అంటాడా? ఎందుకు కొర్రద్దు? లారీ వెనకాల మాట్లాడు. మంచి ప్లేస్. ఇంత ప్లేస్ పెట్టుకొని ఆడికి ఎందుకు పోయినా? మళ్ళా ఏంది లారీ వెనకాల మాట్లాడు? నిన్న మాట్లాడిన ఇప్పటిదాకా. ఇప్పుడు మాట్లాడా? చూసినాం, మేము చూసినాం, అన్ని చూసినాం. ఎంతసేపు చూసినా నన్ను? రాగానే అడగకుండా కొట్టినప్పుడే నీ వాల్యూ తగ్గిపోయింది. అర్థమైందా? ఒక చెప్పింది నిజమా అబద్ధమా అని అడగాల ఫస్ట్. రాగానే చేతులు ఉన్నాయి కదా అని కొడతా అంటే నాకు కూడా ఉన్నాయి. అమ్మాయితో మాట్లాడేది నువ్వు చూసినావా? నేను ఆమె చున్నీ చూపిస్తాను. పోనీ కదా. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. తప్పు కాదు. నేను చూపిస్తా. చాడీలు చెప్పుడు అవసరమా? సరే నేను చూపిస్తా. తప్పు చేయడానికి తప్పు చేయనప్పుడు తప్పు చేసినా నీకు వచ్చి చెప్తే నేను తప్పు చేసినట్టు అయిపోతానా? అరే ఇప్పుడే అయిపోతానా? నువ్వు ఎట్లా కొట్టినావు? ఆగు. నువ్వు ఎట్లా కొట్టినావు నన్ను? రాగానే మాట్లాడితే కొడతావా? నువ్వు మీ కాలేజ్ లో పోయి ఎవరితో బాయ్స్ తో మాట్లాడావా? అన్నా చెల్లి అని మాట్లాడావా? నువ్వు అట్లా ఎట్లా కొట్టినావు నన్ను? నువ్వు అరే ఇంకో నాకు బీపీ లేపక చెప్తున్నాను. మళ్ళీ ఎవరు లేపుతారు బీపీ? ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు? పంతం మానుకో. నువ్వు చూసినప్పుడు మాట్లాడాలి. చేసిందంతా చేసి ఇంకా చెప్తే అయిపోతుందా? ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినావు. ఇప్పుడు వచ్చి నువ్వు పోయి చెప్పినావు. ఆమె కళ్ళతో చూసిందా? నువ్వు ఆగు. నాకు రాదనుకుంటున్నావు కొట్టుడు? నాకు రాదనుకుంటున్నావా? నువ్వు వెనక ఇంకో నీకు అర్థమైతే చెప్తున్నా.
రాక ఎప్పుడైతే బరాబర్ సాయం చేస్తావు, నువ్వు ఎప్పుడైతే కొడతాను. నన్ను కొడతావా? నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి అడగకుండా కొట్టినావు చూడు, అప్పుడే నీ వాల్యూ పడిపోయింది. పిచ్చోను, అర్థమైతే అమ్మాయిని చూసినావా అని అడిగినా. చున్నీ చూసినా చున్నీ ఎవరు వేసుకుంటారు? నువ్వు చున్నీ ఎందుకు వేసుకోలే? నువ్వు అమ్మాయివే కదా, చున్నీ ఎందుకు వేసుకోలే? ఇగో నా మీదకి రాకు నువ్వు. నీ మీదకి ఎందుకు రావద్దు మరి? నువ్వు నా మీదకి ఎందుకు ఉన్న వచ్చినావు? టాపిక్ చెప్పాను, టాపిక్ డైవర్ట్ చేయకు. డైవర్ట్ చేస్తలేను. నేను ఏమంటున్నా తెలుసా? అక్క చూడు ఇప్పుడు ఈయన ఉంది ఏ, అది ఏ, ఈయన అబ్బాయి, పోయి, నువ్వు అంత పని ఎవరు? ఎందుకు ఒకసారి నువ్వు పిలిస్తే ఎందుకు అయిపోతా కదా. ఇప్పుడు ఆడ మాట్లాడిన అన్ని చెట్ల అరే పిలిపిస్తే అయిపోతా కదరా. కవర్ ఇట్లా దాచుకునే ఎందుకు మాట్లాడుతున్నా నువ్వు వచ్చినప్పుడు దాచుకోలేము మేము నించోనే మాట్లాడుతున్నాం. పోయి చూడు చూస్తే ఏమన్నా చూడుకో. నేను చూపిస్తా. ఈ మాటలు కాదు బే, చూడుకో, వాళ్ళని- చూడుకో. చూపిపా నువ్వే. ప్లీజ్ కొంచెం అరే దూరం నువ్వు ఉండు. చూడిపో దూరం ఉండు, ఒకసారి దూరం తెలుసాగా ఉండు. నువ్వు ఇంకో పుల్లని నేను పెట్టక అరే అంటలేను. తెలుసాగా కానీ- పుల్లగా ఆ. ఉన్నది చెప్తున్నా నువ్వు అమ్మాయితో ఏం- మాట్లాడిందా ఒక్క నిమిషం కదా. ఆగు. ఏమని చెప్పింది నీకు? నాకు కొంచెం దూరం జరు. ఏమని చెప్పింది నీకు? ఎవరితోనో మాట్లాడుతున్నా చెప్పింది, నేను నమ్మలే. నమ్మలే కదా? నమ్మలే. అరే నేను చూపిస్తా ఆ, చున్నీ పిలుచుకొచ్చి కనిపిస్తా. చూపిస్తా ఆగు. అది చూపిస్తా అరే. నేను కళ్ళతో చూసి నేను పిచ్చోన్నా తప్పు చేయలేదు. నిన్ను అడగా నీదేం తప్పు లేదు, నీదేం తప్పు తెలుసా? నేను మస్తు సార్లు చూసిన. ఒకడు వచ్చి ఒకటి చెప్తారు చూడు, దాన్ని జల్దీ నమ్మేస్తావు. నువ్వు నాకంటే ముందు నేను దాన్ని నమ్మలే. నమ్ముతావు. ఏం చెప్తున్నా? ఈడికి వచ్చిన తర్వాత చున్నీ నమ్మనప్పుడు కనిపిస్తే చున్ని కూడా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి నీకు అక్క అవుతుందా చెల్లి నమ్మనప్పుడు ఫోన్ చేయాలి కదా కరెక్ట్. అరే కాదురా నేను ఏమంటాను సార్, దగ్గరకు వచ్చినావు చున్ని చూసినావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ మా సిస్టర్ ఉంది, ఓన్ సిస్టర్. ఓన్ సిస్టర్ నువ్వు ఓనిస్తుండే కదా, ఓనిస్తలే ఆడాక. నేను ఏమంటున్నా, నేను అదే చెప్తున్నా. నెక్స్ట్ నువ్వు పోతావు, నువ్వు చూస్తావు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్సే ఉన్నారు, కజిన్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో నించొని మాట్లాడుతున్నా. ఆడేం తప్పు చేస్తాను నేను. అది కొంతమంది ఏం చేసారు తెలుసా, అట్లాంటి ప్లేస్ లో తప్పు చేసారు, కానీ అందరు అట్లాంటి వాళ్ళు తప్పు చేయరు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఏం క్యారెక్టర్ బాబు నీది. అట్లుంటది. చూసే పొదలని 10 సార్లు నేను మాట్లాడినప్పుడు, తప్పు చెప్తలేను 10 భయ్యా. సార్లు ఆగు. మాట్లాడినప్పుడు నేను తప్పు పొదలని చెప్తలే. తప్పు చేసేటోళ్ళు. ఇగో నేను హర్ష ఒక తొమ్మిది ఉన్నానని చెప్పిన, అంతే చెప్పినా కానీ నేను తప్పు చేస్తున్నా ఇప్పుడు చెప్పినా అని చెప్పినా. అంతే చెప్పిండు కదా. చున్ని చూసినావు, చున్ని చూడగానే ఏం చేయాలా? ఎవరు ఆమె అని అడగాలి. తప్పు చేస్తే కొట్టాలా. వచ్చి కొట్టేయనికి అట్లా ఎట్లా కొట్టినావు? ఓడో ఏదో చెప్తాడు, నమ్మవు. నువ్వు అసలు నన్ను నమ్మేనే నమ్మవు. నేను అదే కదా నా ప్రాబ్లం. స్టార్టింగ్ పిలుస్తున్నా, బయటికి రా, బయటికి రా. ఎవరు ఏంది? ఏది నిజం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు తెలుసు. ఏ వీడు కాదు, నేను కళ్ళతో చూసిన. నేను చూసిన ఇందాక ఒక అమ్మాయితో నీకు ఇంజక్షన్ ఎందుకంటే పని నువ్వేం మాట్లా ఏంది? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. ఏంది చెప్పు. అరే అరే నిజం చెప్పు. ఎవరు? ఇప్పుడు నన్ను నేనేం బ్యాడ్ చెప్పినా? చేస్తున్నావు ముందర. ఎవరు? నేను హర్ష ఒకరితో మాట్లాడుతున్నా అని చెప్పిన. ఈడ ఒక అమ్మాయి ఉండే, నేను కళ్ళతో చూసిన. అర్థమవుతుందా? మణిగాడు కూడా చూసిండాడు తెలుసా? ఎవడు ఏడుకోండి నాకేం తెలుసు. అరే అరే ఇంత గలీజ్ చేయొద్దు. ఇందాకని ఒక అమ్మాయితో మాట్లాడగా నేను చూసిన. నేను చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు. ఏమన్నా మాట్లాడినా? అది నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరు? ఎందుకు ఇట్లా అరే నేను చేస్తున్నావు? కళ్ళతో చూసిన పిచ్చామే వాడిని. నువ్వెందుకు కొట్టినావు? ఆ. నువ్వెందుకు కొట్టినావు? నేను స్టార్టింగ్ నువ్వు ఎందుకు చెప్తున్నా. అరే అది కాదు. చున్నీ కనిపించి నమ్మకం కొట్టారా? లేదురా పప్పు. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా. అబద్ధం ఆడకు. ఉండే ఇందాక ఒక ఆమె ఉండే, నేను చూసిన, కళ్ళతో చూసిన. అరే కళ్ళతో చూసిండ్రా బాయ్. నేను మణిగారు కూడా చూసినాం, ఇద్దరం చూసినాం. వాడు కూడా చూసిండు, కథలు పడుతూ. అరే కళ్ళతో చూసిండ్రా బాయ్. 100 అవడని చెప్తాడు చూడు, నువ్వు వచ్చేసి ఏం చేసేసావు తెలుసా? అరే 100% చేస్తాడు, అంతే ఫిక్స్ అవుతాను. అరే ఎవరిని చూత చేస్తున్నారు రా బాయ్. ఆగు. అరే నేను కళ్ళతో చూసినా, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆగు, వీడు తీసుకొచ్చిండు. అరే అరే చున్నవారిది అరే అరే ఇందాక ఒక ఆమె ఉండే, నిజం చెప్పు, కథలు పడక చెప్తున్నా. ఈడు ఉండే మనీ. అరే మనీ ఏడునో కలుస్తలేదు. అరే నిజం చెప్పురా, నిజం చెప్పు. అరే ఇందాక ఒక అమ్మాయి ఉండలే లేకుండా నీడా? అరే నేను వచ్చినప్పుడు లేకుండా అమ్మాయిని, అరే లేనే లేకుండే. అయ్యో నీకు మోసం చేస్తారు ఖుషి, నాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో చూసా మరి చున్నీ ఎడికెళ్ళి వచ్చింది చెప్పు. ఏమంటారు దాన్ని
దాన్ని ఏమంటారు నాకు తెలియదు. షాల్ లెక్కనే కదా ఇది అట్లా కూడా చూసా. చాలు బాయ్, మగవాళ్ళు వీడియో వేసుకుంటుండు. అరే నిజం చెప్పు. ఆగు బాయ్. నన్ను అబద్ధం చేస్తారా ఇప్పుడు? నన్ను అబద్ధం చేస్తారా? నన్ను చూజ్ చేస్తారా? ముందు పుల్ల పెట్టాలనుకుంటా లాస్ట్ అరే పుల్లలు కాదు, కళ్ళతో చూసి. అరే కాదే కళ్ళతో కళ్ళతో చూసినప్పుడు చక్కగా చూసి అరే పిచ్చోని ఆ మనీ కానీ అరే వీళ్ళు లేనప్పుడు ప్రూఫ్ ఉందా? మనం అంటే ఉంటే వీడియో పెడతాం కదా, ప్రూఫ్ ఉందా నీ దగ్గర? మూసుకొని కూర్చోకుండా కాలం వేసావు పప్పు కాడా. నమ్ము కాదు, కళ్ళతో చూసినా నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హర్ష మోసమా నువ్వు చూసినా కళ్ళతో అమ్మాయిని? అరే ఆమె చూడాలి, నాకు చెప్పాల్సిన అవసరం చెప్పు. నమ్మించాల్సిన అవసరం నాకేమో చెప్పు. 10 సార్లు నువ్వు ఉర్రకు, నేను ఒక్కటి ఈమెతో మాట్లాడుతున్నా, నన్ను మాట్లాడి నేను వెళ్ళిపోతా, తర్వాత ఏమని చేసుకో. నిజం చెప్పు మన లేనా లేకుండా ఒక అమ్మాయి ఉండే అని మల్ల మల్లగాడు నన్ను హౌలగాన్ని చేసిండు. నువ్వు చూసిన అమ్మాయిని చూడలే కదా, నువ్వు విన్నావు కదా, నన్ను వచ్చి అడిగినావా? అడగలే, కొట్టినావు. నీకు చేతులు ఉన్నాయి, మీరు ఆడోళ్ళు, మీరు కొడితే మేము పడాలా, మేము కొడితేనేమో పెద్ద సీన్ చేసేస్తారు. కొట్టినావు. ఇప్పుడు ఏమైంది? నేను తప్పని తెలిసిందా? ఒక్క నిమిషం, నేను తప్పని తెలిసిందా? ఒక్క నిమిషం, నేను తప్పని తెలిసిందా? తెలియలేదు. ఓ పిచ్చామా మాట్లాడు. నీకు అర్థమైతలేదు. ఇప్పుడు ఆమెను అన్నకెళ్ళి చున్నీ పెట్టుకోవాలి, మొగనికి ఏం అవసరం చెప్పు? ఇంటి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. నన్ను జూటా చేస్తున్నావా? నేను ఇప్పుడు పిచ్చో అన్నా చెప్పు. నేను చేస్తా, మరి నువ్వే నిన్ను ఇప్పుడు సరే ఆ మొగాయిని గల సందులో పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఈయనకేముంది అంటున్నా. నీకు మోసం చేస్తుండే కళ్ళతో చూసినావా? నిజం చెప్పమని భయ్, నువ్వు దగ్గర చెప్పమని నువ్వు అన్ని. దగ్గర అరే నువ్వు లేకుండే నిజం చెప్పు, మాట్లాడుతున్నాడు. నిజం చెప్పమని. నాకు ఈయనతో ఓరినే నాకేం సంబంధం? నువ్వు నన్ను వచ్చి కొట్టినావు, మనోడు కొట్టిండా? కొట్టలే కదా, నువ్వు కొట్టినందుకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చూసినావా? నీ కళ్ళతో, నీ కళ్ళతో చూసినావా? తప్పు అయిపోయింది అంటే ఒక మనిషిని కొట్టేసి ఇప్పుడు నేను కొడతా. నిన్ను పిచ్చిదాన్ని చేస్తుండ్రు నడు. నమ్మకు నమ్మకు ఈరేని నిన్ను పిచ్చిదాన్ని చేస్తుర్రు, అర్థమవుతుందా? చేసింది పిచ్చోడు. నీ గురించి చెప్పినా నాకేమన్నా అవసరమా చెప్పు. చెప్పురా భయ్, నువ్వు నిజం చెప్పు. నేను ఇందాక వచ్చిన నేను చూసా. ఎందుకు చెప్తాడు? అరే ఎందుకు చెప్తాడు? నిజం ఉంటే చెప్తాడు, ఓడని చెప్తాడు. నీ లెక్క అబద్ధాలు నాకేం అవసరం చెప్పు, నాకేం అవసరం చెప్పు. ఇంకో మనం మాట్లాడుతుంటే నచ్చదు ఒక మనిషికి, ఫస్ట్ కేనే నచ్చదు. అవునవును, నాకేం అవసరం భయ్. అరే నేను కళ్ళతో చూసా పిచ్చోడా. ఎవరితో తిరుకో, నాకేం చేసేది ఉంది చెప్పు, నాకేం చేసేది ఉంది? మరి ఏం చేసేది ఉన్నప్పుడు మూసుకొని ఉండాలి. అవును భయ్, ఆమె జీవితం నాశనం చేయొద్దని చెప్పేసి ఈమెను చూసినా అవన్నీ మాట్లాడదు కట్టప్ప. చూడు ఆడ ఆమె చూసినాను ఇప్పుడు అంటున్నాడు. అరే నిజం చెప్పు బే, నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పు. ఇందాక ఒక ఆమె ఉండే నేను చూసా. ఏం చెప్పను నిన్నెలా ఆపను. నువ్వు ఇంకో ఇప్పుడు చూసిన అంటారు కదా, కళ్ళతో చూసి దగ్గర కదా మరి. అరే పక్కకే ఉన్నారా? నేను పక్కకెళ్ళే వచ్చినా. నువ్వు దగ్గర మాట్లాడదండి, ఎవరైనా అడిగేది. అరే నేను అడిగినరా, మాట్లాడినా. ఇంకో ఇదంతా అనవసరం రా. అరే జేబులో పెట్టుకో, సారీ రా, జేబులో పెట్టుకో. ఇంకొక చున్నీ చూసి నా మీద డౌట్ పడ్డా ఈ రోజు. నువ్వు చేసే లెక్కలకు నేను ఎంత డౌట్ పడాలా కదా? ఏం పడ్డా? నిన్ను కొట్టినా ఈ రోజున రోడ్డు మీద కొట్టినా? ఎవరెవరో 100 చెప్పి తీసుకొస్తే నన్ను కొడతావు అనమాట. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. కొట్టిన తర్వాత సారీ అంటున్నావు. ఇప్పుడు నేను ఇంకో లోపటి నుంచి నువ్వు ఎవరినో ఎక్స్పెక్ట్ చేసినావు, వచ్చిండా లేదా? అరే నీ కళ్ళతో చూసిండ్రా నీ కళ్ళు నీ దగ్గర పెట్టుకోవే, మాకు చెప్పకు. నువ్వు నీ కళ్ళతో చూసినావా? ఆడ ఆ ప్లేస్ తప్పనే వాడని చెప్పిండా? ఆ ప్లేస్ తప్పు. వానికి తెలియదు వాడు ఏం చేస్తుండు, మనం ఎట్లా సెట్ చేసినా. తప్పు అనుకుంటే తప్పే అవుతుంది. ఆడ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉంటుంది. అర్థమైందా? దూరి ఎవడు మాట్లాడతలేడు, మేము నించోనే మాట్లాడుతున్నాం. దూరేం గుసగుసలు కూడా ఆడతలేం. నువ్వు వచ్చినప్పుడు సరే ఏదన్నా తప్పైతే అండి మేము ఇద్దరం లోపల ఉంటాం. నేను ఒక్కని బయట, ఒక పిల్లగాడు అంటారు చూడ, వాళ్ళు లోపల ఉండరు. అర్థమైందా? చెప్పేటోళ్ళ మైండ్ ఖరాబ్ ఉంది అనుకో, వాళ్ళు నెగిటివ్ గానే ఆలోచిస్తారు. నువ్వు కూడా నెగిటివ్ తప్పు ఇడిచిపెట్టి మేము చెప్పేటోళ్ళం తప్పు చేస్తాం. నాకేం అవసరం చెప్పు. పిచ్చోని ఇల్లులు ఉన్నాయి. ఒక్క నిమిషం నా మీద చెప్పుడు కాదు, ఇల్లులు ఉన్నాయి. ఒక్కదన్నా పిలిచి ఆడేమన్నా తప్పు చేస్తాం చెప్పురా బాయ్. అవుతుంది నేనేమంటున్నా, ఒక ఆమెతో మాట్లాడి మేడం నువ్వు ఇంకో అక్కడ ఒక గేమ్ ఆడి మళ్ళీ నన్ను వచ్చి నన్ను కొట్టి ఇప్పుడు
ఏంది నువ్వు అరే ఏంద్రా వచ్చి ఒక మాట అడిగిందారా ఎట్లా కొట్టిందిరా ఆ? నేను ఇప్పుడు ఏమంటావు తెలుసా ఇప్పుడు ఈ నిల్లులు ఉన్నాయి ఎవరైనా విలువ నేను తప్పు చేసినా అని తెలిసింది అనుకో నన్ను అందరు కాదు అరే నేను తప్పు చేసింది పొద్దుల పోయి అది చేసినా చెప్పలే. ఒక ఆమెతో మాట్లాడుతున్నా అని చెప్పిన అర్థమవుతుందా? ఒక ఆమెతో మాట్లాడుతున్నా నాకేం అవసరం రా భయ్ తీసుకోండి ఎవరితోనైనా మాట్లాడుకోండి నాకేం పట్టింది జీవితం నాశనం అని మాట్లాడొద్దు నేను ఏ జీవితం నాశనం ఎవరితోనైనా మాట్లాడుకోండి ఏమైనా చేసుకోండి. ఇవన్నీ ఎట్లా ఇగో, ఇప్పుడు అరే చెప్పి తప్పైందిరా భయ్ చాలా 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 నమ్మకపోతే ఇంకేం చెప్పాలి మరి చెప్పు. ఇద్దరు ఆనందంగా ఉంటే ఒకళ్ళకి నచ్చదు నచ్చక ఏం చేస్తారు తెలుసా ఇట్లాంటివి చేస్తారు నాకు అదేం నచ్చలే, చేస్తారు తెలుసా కానీ నచ్చలేదు. నీకు నిజంగా నీకు నమ్మకం ఉంటే ఏదో ఒక్క రోజు అర్థమవుతుంది. ఓవరాల్ అని మాట్లాడినాక నేను తప్పు చేస్తే కొట్టాలి ఇష్టం వచ్చినట్టు కొడితే పనులు కాదు. ఇప్పుడు నేను చెప్పింది నమ్మలేవు కదా ఏదో ఒక్క రోజు నీకు అర్థమైతే అప్పుడు తెలుస్తుంది నీకు చూడు చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పింది పిచ్చోడిని నేను కళ్ళతో చూసినా మనీ గారు కూడా చూసిన వాడు ఫోన్ చెప్తే వచ్చినాక నేను అడిగిపిస్తావు అంతో కళ్ళతో చూసిన పిచ్చోని నేను చెప్పినోడిని నమ్మడానికి అంతే ప్రాబ్లం నీకు చెప్పు నీకు తీసుకొచ్చి ఈడ చూపించుడు అరే కళ్ళతో చూసినా ఒక ఆమెతో మాట్లాడుతుంటాడు మరి ఇప్పుడు ఎడిపోయిందా అరే నేను అంటున్నా వాళ్ళు లేకుంటే అంటే ఏడుకోయిందంటే నేను చూసుకుంటే వస్తున్నా ఇంటికి వచ్చినప్పుడు మార్చిండేమో మరి నేను నన్ను చూసి నీకు చెప్తానేమో అని ఇవన్నీ పనులు ఆయన ఎందుకు చేస్తాడు నీకు అర్థమైతే బట్ నాకేం బట్టి చెప్ప నీకు చెప్పి తప్ప చాలా చెప్పి తప్ప ఏదో ఒక రోజు అర్థమైతే నీకు అప్పుడే తెలుస్తుంది తీరా బండి